కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న ధర్నా చౌక్లో రైతులతో కలిసి దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతి రైతు కదిలి రావాలని పిలుపునిచ్చారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధర్నా చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ రైతు దీక్షలో పాల్గొనబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అన్ని వర్గ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతన్నలను పూర్తిగా విస్మరించి, రైతన్నలను పూర్తిగా మోసం చేసి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పుడు హామీలతోటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసి పూర్తిగా మోసపూరితమైన మాటలతోటి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబోయేటువంటి దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ, సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనబోతున్నారు. రేపు పెద్ద ఎత్తున రైతులు వచ్చి మాకు మద్దతు పలికి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మీ ద్వారా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై ప్రజల పక్షాన, ఈ అట్టడుగు బడుగు బలహీన వర్గాల పక్షాన, రైతన్నల పక్షాన, అన్ని వర్గాల ప్రజానీకం సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై పనిచేస్తుందని, ప్రజల పక్షాన్ని నిలబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాల్సిందిగా కోరుకుంటూ